ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మార్కెట్, ట్రెండింగ్ మార్కెట్ ఆర్ సైడ్ వేస్ అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో మనకు మూడు రకాల మార్కెట్ టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ వచ్చేసి, ఒకటి అప్ ట్రెండ్, రెండోది డౌన్ ట్రెండ్, మూడోది వచ్చేసి సైడ్ వేస్. అది ఎలాంటిది అనేది నేను జనరల్గా చెప్తాను. మనకు ఇప్పుడు కోర్సులో వచ్చేసి మనకు నిన్న క్యాండిల్స్టిక్ బేసిక్ అనేది మనకు తెలిసింది. ఒకవేళ మీకు క్యాండిల్స్టిక్ బేసిక్ సంబంధించి నేను నిన్న అప్లోడ్ చేసిన ఛానల్లో మీరు ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. క్యాండిల్స్టిక్ గురించి మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అంటే ముందే ఉంటే ఇట్లా అదొకటి మంచి బెనిఫిటే. ఒకవేళ లేకుంటే ఇట్లా మీకు నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో క్లాస్ 1 వీడియో మీరు వెళ్ళి చూడవచ్చు. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ గురించి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక క్యాండిల్స్టిక్ సైకాలజీ. అంటే మీరు ఒక క్యాండిల్స్టిక్ మార్కెట్లో ఒక క్యాండిల్స్టిక్ని చూసి మార్కెట్ని అర్థం చేసుకునే ముందు మార్కెట్ స్ట్రక్చర్ కూడా మీకు నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అది కంపల్సరీ. ఎందుకంటే మార్కెట్లో మనకు ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ అని చెప్పేసి ఉంటుంది ట్రెండీ మార్కెట్లో. అదే సైడ్ వేస్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మన సిచ్యువేషన్స్ ఉంటాయి మార్కెట్లో. సో మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏ టైంలో ఎట్లా మీరు ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను టోటల్గా మీకు ఎలాంటి డౌట్ ఏం మిగలకుండా నేను కంప్లీట్గా క్లారిఫై చేస్తాను. మీరు ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో గురించి మీరు కంప్లీట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక బ్రదర్ సంథింగ్ ఎంతో లాస్ అయినా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో బ్రదర్, మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఎందుకంటే కొత్త ఛానల్ వ్యూస్ ఉన్నా కూడా మాకు అలాంటి ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది మేము ఇంకా మంచి వీడియోలు చేయడానికి. థ్యాంక్ యూ బ్రదర్, నాకు కామెంట్ చేసినందుకు. మీ బ్రదర్ ఏం కామెంట్ చేశాడంటే ఇన్ని డాలర్స్ నేను లాస్ అయ్యాను, మీలాంటి వాళ్ళే కావాలి నాకు, నేను నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ఓకే బ్రదర్, ఒకడే కాదు, అందరూ ఎవరైతే మీరు బైనరీ ఆప్షన్స్ కానీ, మన బైనరీ ఆప్షన్స్ అంటే బైనరీ ఆప్షన్స్ కాదు, ఇప్పుడు నేను మీకు నేర్పించే ఈ కోర్స్ తోటి మీరు ఇంట్రాడేలో చేసుకోవచ్చు ఆప్షన్స్. ఎందుకంటే నాలెడ్జ్ ఎలాంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ అయినా కూడా కంప్లీట్గా నాలెడ్జ్ అంతా ఒకటే ఉంటుంది, ఎడ్యుకేషన్. ఓకే తొందరగా మనం వీడియోలోకి టాపిక్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో మాత్రం మీరు కామెంట్ కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలి, దేని మీద మీకు డౌట్ ఉంది అనేది క్లారిఫై నేను చేస్తాను. సో నా ఛానల్ మట్టుకైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొకటి, మీరు ఎంతమందికి అయితే ఈ ఛానల్ని అంత తొందరగా సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేదో మీరు చేస్తారో, నేను ఇంకా దీంట్లో ఉన్న అడ్వాన్స్ లెవెల్లో దాంట్లో ఉన్న సీక్రెట్స్ టోటల్గా మీకు ట్రేడింగ్ అనేది మీకు ఈ ఛానల్లో మీకు కంప్లీట్గా నేర్పిస్తానండి. ఇది మాత్రం 100% నా నుంచి గ్యారంటీ. మీరు కొత్త ఛానల్ కాబట్టి మాది, మీరు కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ మాకు కావాలి, మా సపోర్ట్ కూడా మీకు ఉంటుందండి, అంతే. సో టాపిక్లోకి వెళ్దాం. టుడే వచ్చేసి ట్రెండీ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ గురించి మాట్లాడదాం. మార్కెట్ టైప్స్లో మనకు 3 టైప్స్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి టైప్ 1 వచ్చేసి మనకు ట్రెండీ మార్కెట్. సో అప్ ట్రెండ్ మార్కెట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్ ట్రెండ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అప్ ట్రెండ్ మార్కెట్ మీరు చూసినట్టయితే, ఇప్పుడు మార్కెట్లో మీరు జనరల్గా మీకు కంప్లీట్గా నాలెడ్జ్ లేకున్నా కూడా మీరు అప్పుడప్పుడు మాత్రం మార్కెట్ను వాచ్ చేస్తూ ఉంటారు. సో ఆ నాలెడ్జ్ అయితే మీకు బేసిక్గా ఉంటుంది. సో స్టార్టింగ్ వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్ మార్కెట్ అయితే ఇలా ఒక వేవ్ క్రియేట్ చేసేసి మళ్ళీ ఒక దగ్గర నుంచి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి ఒక ఇంపల్సివ్ వేవ్ క్రియేట్ చేసి మళ్ళీ ఇట్లా. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఒకసారి చూడండి, టోటల్గా ఇక్కడ మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఓకేనా? అంటే మీకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు రివర్స్ అవుతుంది.
మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో టోటల్గా మీకు ఒక అప్వర్డ్ డైరెక్షన్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి మార్కెట్ అప్ ట్రెండ్ మార్కెట్ అన్నట్టు. సో దీనికి నిన్న మనం క్లాస్లో మాట్లాడుకున్నట్టు క్యాండిల్స్టిక్ హై అండ్ లో గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనకు ట్రెండీ మార్కెట్లో కూడా హై లో అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. దీంట్లో హై ఎక్కడ అంటే ఇది వచ్చేసి హయ్యర్ హై అంటారు, ఇది హయ్యర్ లో అంటారు. సో మీరు హై లో అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, హయ్యర్ లో అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, ఓకేనా. సో ఇది ట్రెండీ మార్కెట్లో ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో, ఇది హై, ఇది లో. అంటే ఎప్పుడు కానీ ట్రెండీ మార్కెట్లో, అప్ ట్రెండ్ మార్కెట్లో ముఖ్యంగా లో అనేది మనకు ఈ ప్రీవియస్ లో కన్నా కొన్ని పాయింట్ల దూరంలోనే మనకు పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది అన్నట్టు. ఇది పుల్ బ్యాక్, ఇక్కడ చూడండి పుల్ బ్యాక్ తీసుకుంటుంది మార్కెట్. అంటే ఒక దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్కి వెళ్ళిపోతుంది. అంటే టోటల్గా దీని డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది అప్ ట్రెండ్ మార్కెట్. ఎప్పుడు కానీ మీరు ట్రేడ్ చేసే ముందు ట్రెండ్ అంటే మార్కెట్ ట్రెండ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను షార్ట్స్ వీడియోస్ దీంట్లో చాలా చేశాను. అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ అని మార్కెట్ ఒక స్ట్రక్చర్ని గీస్తుంది. అలాంటి మనకు ముఖ్యంగా బైనరీ ఆప్షన్స్లో అయితే డబుల్ బాటమ్, త్రిబుల్ బాటమ్ ఇలాంటి బేసిక్గా తెలుసుంటే సరిపోతుంది. కాకపోతే నేను అసెండింగ్ ట్రయాంగిల్, డబుల్ బాటమ్, త్రిబుల్ బాటమ్ గురించి నేను షార్ట్ వీడియోలో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. టోటల్గా మీకు ఎవ్రీడే అవి అప్పుడప్పుడు చూసుకుంటే కొంచెం మీకు మార్కెట్ మూమెంట్ అనేది మీకు టోటల్గా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే చూడడం వల్ల. సో మనకు అది జనరల్గా మార్కెట్ స్ట్రక్చర్కి సంబంధించిన ఈ ప్రైస్ యాక్షన్ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్ ప్యాటర్న్స్ వచ్చేసి జనరల్గా ఇంట్రాడేలో దాంట్లో యూజ్ చేస్తారు. కాకపోతే మనకు బైనరీ ఆప్షన్స్లో కూడా యూజ్ అవుతుంది. కాకపోతే ఎక్కువ మనకు ఈ ఎం ప్యాటర్న్, డబుల్ ప్యాటర్న్ అంటే ఎం ప్యాటర్న్, డబుల్ ప్యాటర్న్ అంటే డబుల్ టాపు, డబుల్ బాటము ఇలాంటివి ఉన్నాయి, త్రిబుల్ బాటము, త్రిబుల్ టాపు ఇలాంటివి మనకు బాగా యూజ్ అవుతుంది, ఓకేనా. సో స్ట్రక్చరు, ట్రెండీ మార్కెట్ ఇవన్నీ మీకు కొంచెం నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత క్యాండిల్స్టిక్ సైకాలజీ, ప్రైస్ యాక్షన్, సపోర్ట్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎప్పుడు ఎట్లా మనం యూజ్ చేసుకోవాలనేది నేను కోర్స్లో చెప్పేస్తాను. సో ఇది అప్ ట్రెండ్ మార్కెట్ అన్నమాట, ఓకేనా. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో, ఇది ఒక హై, ఇది ఒక లో. అంటే ఒక హై లో అనేది క్రియేట్ చేస్తూ పోతుంది మార్కెట్, అంటే అది అప్ ట్రెండ్ మార్కెట్. ఇక్కడ మీకు డైరెక్షన్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది, ఓకేనా. ఇది అప్ ట్రెండ్ మార్కెట్. సెకండ్ వన్ వచ్చేసి డౌన్ ట్రెండ్ మార్కెట్. డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే మార్కెట్ పైనుంచి, సో ఇప్పుడు మార్కెట్ ఇట్లా మూవ్ అయింది, ఓకేనా. సో ఒక దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ వచ్చేసి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇలా మూవ్ అవుతుంటుంది. సో టోటల్గా దీని డైరెక్షన్ ఎలా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కదా. ఇక్కడ చూడండి పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డౌన్, మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డౌన్. సో ఇక్కడ వచ్చేసి దీది మనకు హై, లోవర్ హై అంటారు. ఇది వచ్చేసి లోవర్ లో, ఇది వచ్చేసి లోవర్ హై, ఇది వచ్చేసి లోవర్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో డౌన్ ట్రెండ్ మార్కెట్లో లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో క్రియేట్ చేస్తూ పోతుందంటే 100% డౌన్ ట్రెండ్ మార్కెట్. దాని డైరెక్షన్ చూడంగానే మార్కెట్లో తెలిసిపోతుంది అది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందని, ఓకేనా. సో ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ మార్కెట్ కంప్లీట్గా. ఎప్పుడు కానీ మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా, ట్రెండీ ఉందా అనేది మీరు జనరల్గా చార్ట్ ఓపెన్ చేయగానే మనకు తెలిసిపోతుంది ఈజీగా. ఎందుకంటే ఎంత జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మనం మార్కెట్ ఎప్పుడు, నేను కూడా బిగినర్గా ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు దాని డైరెక్షన్ అని తెలిసిపోతుంది. అంటే ఏ వర్డ్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది మార్కెట్ అనేది కామన్గా తెలిసిపోతుంది, ఎవరికైనా తెలిసిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకుందాం సైడ్ వేస్ మార్కెట్ గురించి, ఓకేనా. సైడ్ వేస్ మార్కెట్ ఓకే. ఇప్పుడు సైడ్ వేస్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ వేస్ అంటే ఏం లేదండి, ఎలాంటి ఒక ట్రెండీ అనేది లేకుండా మార్కెట్ అక్కడక్కడనే మనకు ఒక జిగ్ జాగ్ ప్యాటర్న్లో, అంటే ఇలా ఇలా ఇక్కడ నుంచి సేమ్
ఇదే లెవెల్ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా ఒక సైడ్ వేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఎప్పుడైతే ఇన్నిసార్లు ఒక ఏరియా నుంచి వెళ్ళి ఇట్లా సపోర్ట్ తీసుకొని ఒక ఏరియా నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మనకు కంప్లీట్గా మూవ్ అవుతుందో అది సైడ్ వేస్ మార్కెట్. చూడండి ఆ వేస్ కూడా సైడ్ ఉంటాయి, పక్కనే క్రియేట్ చేస్తూ పోతున్నాడు. ఒక హై అనేది లేదు, ఇక్కడ లో కూడా కరెక్ట్ సేమ్ ఈక్వల్గా ఉంది. సో ఇది సైడ్ వేస్ మార్కెట్ అన్నట్టు. సైడ్ వేస్ మార్కెట్లో కూడా ఎలా ట్రేడ్ చేయాలనేది నేను ముందు క్లాసులో చెప్తాను కంపల్సరీగా. సో మార్కెట్ ట్రెండీ అనేది కంప్లీట్గా మనకు తెలిసి ఉండాలంటే, అంటే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఏంటిది మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కరెంట్గా, అంటే ప్రస్తుతానికి మార్కెట్ ఎలా మూవ్మెంట్ ఇస్తుంది అనేది స్ట్రక్చరు, ఈ ట్రెండీ మార్కెట్, ఈ నాలెడ్జ్ ఉంటేనే మనము ట్రేడ్ చేయగలుగుతాం అన్నట్టు. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసింది. అంటే జనరల్గా కామన్గా ఇది ఎక్కువ మందికి నాలెడ్జ్ లేకున్నా కూడా తెలిసి ఉంటుంది 100%. ట్రెండింగ్ మార్కెట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్, ఇది సైడ్ వేస్ మార్కెట్. సో మీరు మార్కెట్ ఓపెన్ చేయగానే కామన్ మీకు తెలిసిపోతుంది మా ట్రెండింగ్ మార్కెటా లేకపోతే సైడ్ వేస్ మార్కెటా అని చెప్పేసి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ లేకున్నా కూడా ఎవ్రీడే చార్ట్ ఓపెన్ చేసి చూడాలి కంపల్సరీ. ఎందుకంటే మినిమం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కోర్సు చెప్పుకుంటూ పోయినప్పుడల్లా మీరు మార్కెట్ ఓపెన్ చేసి కంప్లీట్గా అసలు అక్కడ ఏముంది ఏమని మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే కదా నేను చెప్పేది మీకు కరెక్ట్గా అర్థమయ్యేది. సో మీరు మార్కెట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా నేను చెప్పే ఈ వీడియోస్ మాత్రమే చూసి చేస్తుంటే అట్లా కుదరదు. కంప్లీట్గా మీరు ఎవ్రీడే మార్కెట్ని వాచ్ చేస్తూ ఉండాలి. మీరు ట్రేడ్ చేయకండి, అసలుకే చేయకండి. ట్రేడ్ చేయకుండా మార్కెట్ని వాచ్ చేసుకుంటూ ఉండాలి అంతే. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ స్ట్రక్చర్ అనేది తెలిసి ఉండాలి. అది అప్ ట్రెండ్ మూవ్ అవుతుందా, డౌన్ ట్రెండ్ మూవ్ అవుతుందా, సైడ్ వేసా, ఇది తెలిస్తేనే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో క్యాండిల్స్టిక్ సైకాలజీ, ఏ క్యాండిల్స్టిక్ ఏ డైరెక్షన్లో మనకు సిగ్నల్ ఇస్తుంది, అంటే సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా ఉన్నాయి. నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.